జగిత్యాల బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియా సమావేశం నిర్వహించారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం రాజకీయం చేస్తుంది. ప్రణాళికాబద్ధంగా నోటీసులు ఇచ్చి కూల్చివేయాలి. అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాలను కూల్చినప్పుడు రేవంత్ రెడ్డి అడ్డుకున్నారు. పగ తీర్చుకోవడానికే హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయని ఈశ్వర్ మండిపడ్డారు. నిజాయితీగా చేయాలంటే లక్షల్లో అక్రమ నిర్మాణాలను కూల్చాల్సి వస్తుంది. చట్టానికి లోబడి హైడ్రా పనిచేయాలని సుప్రీంకోర్టు చెప్పిందని కొప్పుల తెలిపారు. అయితే అన్యాక్రాంతంగా ఆక్యుపై చేసి కట్టినటువంటి వాళ్ళని ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు. కానీ దానికి ఒక ప్రణాళికాబద్ధంగా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దానికి చట్టాలు ఉన్నాయి. నిజంగా కూడా దీని విషయంలో మేము ఏం మాట్లాడద్దు అనుకున్నాం. మీరు అడిగింది కాబట్టి చెప్తున్నా. నిజాయితీగా చేయాలి అని అనుకుంటే నాకు తెలిసి లక్షల స్ట్రక్చర్స్ ఉన్నాయి హైదరాబాద్ నగరంలో. చేయగలుగుతారా? కొంతమంది చేసి వదిలిపెడతారా? మీ పొలిటికల్ ఇంట్రెస్టేనా లేకపోతే నిజంగా ప్రజల ఇంట్రెస్టా? పొలిటికల్ ఇంట్రెస్టే కనబడతా ఉంది. ప్రజల ఇంట్రెస్ట్ అయితే, ప్రభుత్వం ఇంట్రెస్ట్, ప్రాంతం ఇంట్రెస్ట్ అయితే ప్రణాళికాబద్ధంగా నువ్వు నోటీసులు ఇచ్చి మీరు ఖచ్చితంగా FTL అండర్లో కట్టిండ్రు, ఖచ్చితంగా ఇది డిస్మెంటల్ చేస్తాం, దీనికి మీ సమాధానం ఏందని నోటీసులు ఇస్తే వాళ్ళు తీసేసుకుందరా? ఏం చెప్పుదరా? ఆయనే చెప్పిండు కదా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆనాడు అయ్యప్ప సొసైటీలో కొన్ని ఇల్లీగల్ స్ట్రక్చర్స్ తీయడానికి పోతే దీనికి చట్టం ఉంటుంది, రెగ్యులరైజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని వదిలిపెట్టి మీరు ఏ ధైర్యంతో కూలగొడుతుంది పోయిందని అడిగిన మనిషి ఎవరంటే ఇవాళ ముఖ్యమంత్రే. మరి ఆయననే ఇవాళ మళ్ళా రివర్స్ చేస్తున్నాడు. చేసేదాన్ని మేమే వ్యతిరేకిస్తలేం, కానీ కొన్ని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. దీంట్లో రాజకీయ ఇంట్రెస్ట్ కనబడుతున్నది. కానీ నిజంగానే నీకు 50 ఏళ్ల నుంచి, 30 ఏళ్ల నుంచి, 40 ఏళ్ల నుంచి ఉన్న స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఒక మూసి నది మీదనే 13,500 స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఎవరైతే అన్యాక్రాంతంగా